రాష్ట్ర ముఖ్యమంత్రి మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి డైనమిక్ నేత అని మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయాలు కూడా ఎన్నికల ప్రచారంలో తమ డైనమిక్ ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పారని, కానీ 10 సంవత్సరాలు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజలకు ఏమీ చెప్పలేక మరియు చేసిందేమీ లేక ముఖం చాటేశారని రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గం సిరిగిరిపురంకు చెందిన సీనియర్ నేత ఎడమ మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగానే సక్సెస్ఫుల్ నేతగా రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారని, మున్సిపల్ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉన్న పట్టణ ప్రాంతాలను కూడా తనదైన శైలిలో అభివృద్ది చేస్తున్నారని ఎడమ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. తమ తెలంగాణ ప్రియతమ నేత రేవంత్ రెడ్డిని కేటీఆర్ పొట్టోడు అని సంబోధించడానికి మోహన్ రెడ్డి వివరంగా ఖండించారు. దమ్ముంటే కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఏం చేశారో ఎన్నికల్లో ప్రజలకు చెప్పొచ్చని, అది మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ చేతగానితనానికి నిదర్శనం కాదా అంటూ ఆయన నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ మరియు కేసీఆర్ మరియు హరీష్ రావు వ్యవహరించిన దివాలాకోరు విధానాలను సీనియర్ కాంగ్రెస్ నేత అయిన ఎడమ మోహన్ రెడ్డి తోసిపుచ్చారు. 10 రోజుల నుంచి ప్రచారంలో విశ్లేషణ చేస్తే ఆల్ పార్టీలు మాట్లాడినవన్నీ అబ్జర్వేషన్ చేస్తే మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ఇచ్చిన పైసలు లెక్కలతో చెప్పినాక మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు మతిపోయి మాట్లాడుతున్నాడు. పొట్టోడా గిట్టోడా కొడుకా గిడక కొడతా గిచ్చుతా అని మొగోడవా అని మాట్లాడినందుకు అసలు కేటీఆర్కు మా రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి మీసాలు పెట్టుకొని గడ్డం పెంచుకొని ఒక మొగోన్ లేక 5 ఫీట్లు ఉన్నా కానీ మీ 6 ఫీట్ల అందగాడు మీ నాయనను ముఖ్యమంత్రి కుర్చీ మీదకెళ్ళి దించిండు. 5 ఫీట్లున్న అందగాడు, మీసాలు గడ్డం ఉన్న మొగోడు. నువ్వు మీసాలు లేకుండా ముఖము చూడనీకే కూడా కొజ్జోన్ లేకున్నావు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏ మున్సిపాలిటీకి ఏమి ఇచ్చినా నీ అభివృద్ధి గురించి చెప్పేది మర్చిపోయి, నువ్వు చేసిన మంచి పనులు చెప్పేది మర్చిపోయి 10 రోజుల ప్రచారంలో కూడా ఏ మున్సిపాలిటీ కూడా నువ్వు ప్రచారానికి పోకుండా దొంగలేక దావుకొని 4-3 తోలుతాన మాట్లాడుకుంటూ ప్రతి ఒక్క నువ్వు నిజాయితీ ఉంటే 10 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చిర్రు మున్సిపల్ శాఖ మంత్రిగా. ప్రతి ఒక్క మున్సిపాలిటీకి పోయి ప్రచారం చేసి 10 మున్సిపాలిటీల్లో 130 120 కార్పొరేషన్లలో నేను ఈ పనులు చేసిన ఓట్లేయండ్రి అని మంచి మాటలు చెప్పి మర్యాదతో నువ్వు గెలిపించేది మర్చిపోయి 4 దగ్గర ప్రచారానికి పోయి నాలుకకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నావు. కేటీఆర్ నీ నాలుకను కట్టు చేస్తాము అని చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మంచి డెవలప్మెంట్ గురించి మాట్లాడు, నువ్వు చేసిన పనుల గురించి మాట్లాడు, నువ్వు దోసుకున్న పైసల గురించి మాట్లాడు, నువ్వు దాచుకున్న పైసల గురించి మాట్లాడు, నువ్వు పెట్టుకున్న కంపెనీల గురించి మాట్లాడు. నువ్వు అధికారంలోకి రాకముందుకు నీ కంపెనీలకు ఎన్ని పైసలు ఉన్నాయి, ఇవాళ నీ కంపెనీలకు ఎక్కడికి వెళ్ళి పైసలు వచ్చినాయి అవి లెక్కలు చెప్పు. కానీ పైసలు సంపాదించుకొని మదమెక్కిన పంది లేక మాట్లాడుతున్నావు అంటని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. అతి తొందరలోనే నీకు డిపాజిట్ రాకుండా నీ పార్టీ ప్రతిపక్షం లేకుండా అయిపోతుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 5 ఫీట్ల అందగాడు, గడ్డమున్నోడు, మిసాలున్నోడు, మొగోన్ లేక పరిపాలన చేస్తాడు అంటని చెప్పి పేడుమూతి కేటీఆర్కు సవాలు విసురుతున్నాము కాంగ్రెస్ పార్టీ నుంచి.